కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘాలు ఈరోజు ఢిల్లీలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. అందరికీ తెలుసు, సమాజంలో దళితులు, గిరిజనులు అత్యంత శ్రామికులు, కష్టపడే వాళ్ళు. గ్రామీణ ప్రాంతంలో ఉత్పత్తి తరగతులన్నా, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీ స్కీమ్ వర్కర్లు, ఇతర పనులు ఎవరు చేస్తున్నారంటే దళితులు, గిరిజనులు. అందుకే మన రాజ్యాంగం రచించినప్పుడే సమాజంలో ఉన్నటువంటి అందరితో సమానంగా ఉండాలంటే దళితులకి, గిరిజనులకి రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఇచ్చాం. కానీ దురదృష్టకరం, 75-80 సంవత్సరాలు అయినా ఇంకా దళితులు, గిరిజనులు అట్టడుగు తరగతులుగానే ఉన్నారు. ప్రత్యేకించి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సిద్ధాంతమైన ఆర్ఎస్ఎస్ దళితులకు వ్యతిరేకం, గిరిజనులకు వ్యతిరేకం, ఆధిపత్య భావజాలం కలిగి మనుధర్మాన్ని అమలు జరపడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. మన రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. మేము పోరాడి సాధించుకున్నటువంటి సప్లాను పక్కన పడేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టులను నిర్వీర్యం చేశారు. దళితులకి, గిరిజనులకు ఉన్న ప్రత్యేకమైన స్కీములన్నీ పక్కన పడేశారు. చివరికి ఎక్కడ దాకా వచ్చారంటే మంత్రులు, ఎమ్మెల్యేలు దళితులు మాకు ఓటేశారా, ఎందుకు మేము దళితుల గురించి పట్టించుకోవాలి? గిరిజనులు మాకు ఓటేశారా, ఎందుకు మేము గిరిజనుల గురించి పట్టించుకోవాలి? రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న రామకృష్ణరాజు గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకరే మాకు దళితులు ఓటేయలేదు, మేము వాళ్ళ గురించి ఆలోచించమని చెప్తాడు. ఇంకొక ఆయన గిరిజనులు ఓటేయలేదు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించమని చెప్తారు. మైనార్టీలు ఓటేయలేదు కాబట్టి ఇది ఎక్కడ అసలు మనం రాజ్యాంగంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఏ వైఖరితో మనం ముందుకెళ్తా ఉన్నాం? కాబట్టి దళితులు, గిరిజనుల యొక్క రాజ్యాంగపరమైన హక్కుల కోసం అఖిల భారత స్థాయిలో వ్యవసాయ కార్మిక సంఘం, దళిత హక్కుల వేదికలో, సామాజిక సంఘాలు ఒక విశాలమైనటువంటి ఉద్యమాన్ని చేయాలని మేము నిర్ణయించాము. ఆంధ్రప్రదేశ్లో కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రారంభించబోతున్నారు, తెలంగాణలో ప్రారంభించబోతున్నారు. ఇప్పటికి అనేక రాష్ట్రాల్లో వేదికలు రాజకీయాలతో నిమిత్తం లేకుండా దళితులకి, గిరిజనులకి రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం ఎవరు కలిసి వస్తే వాళ్ళందరినీ కలుపుకొని ఒక విశాలమైన, విస్తృతమైనటువంటి ఉద్యమాలు నిర్మించాలని మేము నిర్ణయించాం. మోడీ గారు ప్రపంచవ్యాపితంగా తిరిగి చాలా గొప్పగా చెప్తున్నారు. మన దగ్గర ఇక్కడ జరిగిన సమావేశాల్లో, G20 సమావేశాల్లో అందరం ఒకటే, అందరికీ సమానత్వం అని చెప్పారు. నేను అడుగుతున్నాను, కుల వివక్షత పోకుండా, అంటరానితనం పోకుండా అందరం ఒకటిగా ఎట్లుంటాం? మేము కూడా కోరుతాం, అందరూ ఒకటిగానే ఉంచండి అంటే కులముతో, మతంతో, ప్రాంతంతో నిమిత్తం లేకుండా సమానత్వాన్ని ఇవ్వండి. కానీ ఇస్తున్నారా మీరు? బుల్డోజర్ సంస్కృతి. యోగి గారు ఓపెన్గానే దళితుల మీద కామెంట్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో చేస్తున్నారు, రాజస్థాన్లో చేస్తున్నారు. మసాజ్ చేయలేదని ఒక దళిత యువకుడిని తగలబెడితే ప్రభుత్వం స్పందించడం లేదు కదా. ఒకప్పుడు ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ చట్టం ఉందని అమలు చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత ఆధిపత్య కులాలకు ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తుంది. కాబట్టి అభివృద్ధి అంటే ఎస్సీలు, ఎస్టీలకి ముందుకు తీసుకెళ్లకుండా అభివృద్ధి అని మనం ఎట్లా అంటాం? అలాగనే తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీ అంటారు, ఆంధ్ర ముఖ్యమంత్రి గారు అమరావతి రాజధాని అంటారు, ఇల్లు కూలగొడుతుంటారు. సో కాబట్టి మా ప్రధాన డిమాండ్ దళితులకి, గిరిజనులకి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు జరపాలి, భూ పంపిణీ చేయాలి. అలాగనే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఉంది ఏమిటంటే దళితులు క్రిస్టియన్ మతంలోకి మారితే రిజర్వేషన్ అవుతుంది. ఇది ఎక్కడ న్యాయమో మాకు అర్థం కావటం లేదు. అసలు మతానికి, కులానికి ఏం సంబంధం ఉంది? కాబట్టి రాజ్యాంగ సవరణ చేసి దళితులు అంటే అగ్ర కులాలు, ఆధిపత్య కులాలు ఏ మతంలోనైనా మారవచ్చు, దళితులు మారకూడదా? అంటే దళితులు మీరు చెప్పిన మతంలో ఇది మనుధర్మం, హిందుత్వం యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించడానికి జరుగుతుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉండాలా,
కేంద్ర బడ్జెట్లో, రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ జనాభా ప్రాతిపదిక మీద, ఎస్టీ జనాభా ప్రాతిపదిక మీద ఉండాలి. ఉపాధి హామీ కొత్త చట్టం రద్దు చేసి మహాత్మా గాంధీ పథకాన్ని పట్టాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు జరిపి దాడులు చేస్తున్నటువంటి ఆధిపత్య కులాలకు ఒక హెచ్చరికలాగా ఈ చట్టం తయారు కావాలి. అందువల్ల గ్రామ స్థాయిలో మీటింగులు పెడుతున్నాం, జాతాలు పెడుతున్నాం, సదస్సులు పెడుతున్నాము. దాని కొనసాగింపు జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర కేంద్రాల్లో అంతిమంగా ఎస్సీ ఎస్టీ రాజ్యాంగపరమైనటువంటి హక్కులను కాపాడటానికి మార్చ్ టు పార్లమెంటు కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో మేము తీసుకోబోతా ఉన్నాం. కాబట్టి అందరినీ కోరుతున్నాం, ఎస్సీ ఎస్టీలు అంటే ఓట్ల కోసం ఉండే సాధనాలే కాదు, పథకాల వరకే పరిమితం చేయొద్దు. భారత ఆర్థిక సంపదలో వాటా, వాళ్ళకి చెందాల్సినటువంటి వాటాని ఇవ్వండి. 400 లక్షల కోట్ల జీడిపికి చేరుకున్నామని మోడీ గారు అంటారు. దాంట్లో ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంటి? ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను అభివృద్ధి చేయాలని పెట్టిన పథకానికి నిధులు ఇవ్వరు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకానికి నిధులు ఇవ్వరు, దాడులను ఆపరు. సో కాబట్టి పాలక పార్టీలు ఎవరున్నా ఎస్సీ ఎస్టీల మీద కక్షగట్టి ఎవరిస్తున్నారు. కాబట్టి దీన్ని ఒక విశాలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించాలని మేము నిర్ణయించాం. అందరూ కలిసి రావాలని కోరుతున్నాం. మిత్రుడు మాల్యాద్రి గారు మాట్లాడుతున్నారు.